హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరి నేను వాడుకుంటూ మరి నా ద్వారా అనేకులు మరి నేను ఇప్పుడు ఒక ప్రార్థన చేయబోతున్నాను. మరి స్వస్థతల విడుదల ప్రార్థన చేయబోతున్నాను. మరి ఈ వీడియో చూసిన వారందరూ మరి ఈ వీడియోలో నేను చేస్తున్న ప్రార్థన ఎవరైతే వింటున్నారో వారు చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి ఏం గమనించాలి అంటే, ఇదిగో ఈ దాసుని దేవుడు వాడుకుంటున్నాడా లేదా అనేది మీరు ప్రత్యేకంగా గమనించవచ్చు. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాగా మరి మీరు గమనించుకోవాలి. ఎవరైనా సరే అనారోగ్యం ఉన్నవాళ్ళు, మరి దయ్యములు ఉన్నవాళ్ళు, చాదబడులు ఉన్నవారు, తాగుబోతులు, భార్యాభర్తలు విడిపోయిన వారు, మరి ప్రార్థన శక్తి మరి సరిపోని వారు, మరి ప్రార్థనలో పడిపోయిన వారు, విశ్వాసంలో బలహీనమైన వారు, మందిరాలకు వెళ్ళాలని నుండి వెళ్ళలేకపోతున్న వారు, ప్రార్థన చేయాలని నుండి చేయలేకపోతున్న వారు, మరి దేవుని ఆత్మ పొందుకోవాలనుకుంటున్న వారు, పరిశుద్ధాత్మతోనూ మరి అగ్నితోనూ మరి అభిషేకం పొందాలనుకున్న వారు, కృపావరాల కోసం మరి ఎదురు చూస్తున్నవారు, భాషల వరం కోసం, ప్రవచనాల కోసం, అద్భుతాలు చేయాలని ఆ అభిషేకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. అలాగే ఆత్మఫలములు ముఖ్యంగా మరి దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం చేయాలంటే, నిత్య జీవుల కాలంటే మొట్టమొదటిగా మనకి మరి ఆత్మఫలములు అవసరం. మరి దేవుడు తనను ప్రేమించి మరి ఈ భూమి మీదకి వచ్చి మరి ప్రతి ఒక్కరు కూడా ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మరి బాగు చేసి మరి పాపం నుంచి విడిపించి తన యొక్కకు చేర్చుకోవాలని ఆయన రక్తము చిందించి శిలువ మరణం పొందాడు. మరి అయితే ఇదంతా మనం తెలియబడాలని మళ్ళా తను యేసు శిలువలో రక్తం చిందించి మరి ఆయన మన పాపంలోనే ఆయన రక్తం ద్వారా కడిగేసి మరి ఆయన వెళుతూ ఆహ్లాదంతో అవుతూ శిశువుని అభిషేకించి పరిశుద్ధాత్మ వారికి దయచేసి పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించి మరి వారిని పరిశుద్ధాత్మకి అప్పచెప్పాడు. మరి వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ ప్రపంచం అంతా కూడా క్రీస్తు సువార్తని ప్రకటించడం జరిగింది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించింది. మరి ఆయన ఉన్నప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మరి ఆయన మాట్లాడుతున్నాడు. 12 మంది శిష్యుల్ని ఎంచుకున్నాడు. ఆయన 10వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగము ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడం వారికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి నేను పడ్డ ప్రయాసం బట్టి ఆయన కృప చొప్పున నాకు మరి ఇలాంటి అధికారం నాకు ఇచ్చాడు. మరి ఈ అధికారం నాతో పాటు మరి అనేకులకి ఆ రోజు మోషే మరి 70 మంది మీదకి ఎలాగైతే పౌలు దయచేశాడో అలాగే మరి అపోస్తలుల మీద నుంచి అనేక మందికి ఎలాగైతే దేవుడు ఇచ్చేశాడో అలాగే నాలో ఉన్న ఈ అభిషేకాన్ని అనేక మంది పంచడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. మరి రోగము దయ్యమును మరి అనేక వాటి నాకు అధికారము దేవుడు ఇచ్చాడు. మరణం మీద నాకు అధికారం ఇచ్చాడు. మరి నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వినియోగించుకుంటున్నాను. మరి అలాగే మీరు కూడా ఈ ప్రార్థన ఈ వాక్యమని నేను చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు కూడా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఏ సమస్య అయినా సరే పూర్తిగా తొలగిపోతే విశ్వాసం బట్టి ఏకీభవించండి ప్రార్థనలో. మరి తర్వాత మీరు ఏదైతే మీరు అనుభవిస్తున్నారో నేను ప్రార్థన చేసి దేవుడు నా ద్వారా మిమ్మల్ని తాకినప్పుడు ఏదైతే ఈ ప్రార్థన ద్వారా మీరు అనుభవిస్తున్నారో ఏ సంతోషం అనేది మీరు వస్తుందో హీలింగ్స్, స్వస్థతలు, విడుదలు, మరి దైవముల పట్టము మరి అలాంటి మీకు తెలుసుకునియో అప్పుడు మీరు నా ఫోన్ నెంబరు యూట్యూబ్లో ఉంటుంది. మరి ఛానల్స్ ఓపెన్ చేయగలనే మరి నా నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసి మీరు అడ్రస్ తెలుసుకొని మరి మందిరానికి రావచ్చు, లేకపోతే ఫోన్లో చేయించుకుంటే కూడా నేను చేస్తాను. మరి దేవుడు ఒక మాట అన్నాడు, యేసు ప్రభు ఒక మాట అన్నాడు శిష్యులతో. 10వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం 7, 8 వచనంలో అన్నాడు,
ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకి వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెలగొట్టుడి, ఉచితముగా పొందితిని ఉచితముగా ఇయ్యుడి. హల్లెలూయా. మరి దేవుడు ఈ వాక్యం, యేసు ప్రభువు వారు ఈ వాక్యం ఏదైతే శిష్యులతో మాట్లాడారో, మరి ఈ వాక్యాన్ని బట్టి నేను కూడా మరి నా దగ్గర అయితే ఏమి లేదు అని ఆయన కృపతో నేను ఈ అభిషేకాన్ని నేను పొందుకున్నాను, నేను అనుభవిస్తున్నాను. మీరు కూడా విశ్వాసంతో మరి ఏకీభవించి ఈ అభిషేకం ద్వారా, ప్రార్థన ద్వారా ఏకీభవించి మీకున్న రోగములు కానీ, సమస్త వ్యాధులు కానీ, సమస్త సమస్యలు కానీ మరి విడుదల పొందుకోండి. మరి నమ్మితేనే ఇది జరుగును. మరి తర్వాత ఈ విశ్వాసంతో మీరు కూడా ఫోన్ చేయండి. ఇంకా ఏ సమస్య ఉన్నా మీకు విడుదల చేయడానికి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరి తన సేవకుల్లో ఉండి, తన అభిషేకుల్లో ఉండి మరి అనేకులు స్వస్థపరచడు. ఎవరికి కూడా తన శరీరంలో శక్తి కానీ, బలము కానీ, అద్భుతాలు చేసే విషయం ఏదైతే మనిషిలో లేదు, దేవుడు ఇచ్చినదే. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో వారి దగ్గరే. మరి అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 38వ వచనంలో కూడా చెప్పబడింది, ఇదిగో దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదియే. ఆయన అభిషేకించబడాడని ఒక రుజువు. ఆయనంట అభిషేకం వచ్చినాక మరి రోగుల్ని అనేక ప్రజల మీద కనికరపడి ఆయన దైవలు పట్టమని, అభ్యంతరత పట్టమని మరి మొదలు కొడుతూ, బాగు చేస్తూ, స్వస్థపరుస్తూ మరి రోగముని ఆ దేశమంతటా కూడా ఆయన సంచరించాడు. అలాగే దేవుడు నన్ను అభిషేకించాడని మరి నా ద్వారా అనేక రోగములు, మరి అనేక దయ్యములు, అనేకమైన సమస్యలు విడుదలవుతున్నాయని మరి దేవుడు మరి నాకు ఇచ్చిన అభిషేకాన్ని నేను ఇదిగో పంచుకుంటూ మీ అందరికీ, ఇదిగో మందిరానికి వచ్చిన మరి ఫోన్లో చేసిన అందరికీ ఉచితంగానే నేను ప్రేయర్ చేస్తాను. కాబట్టి దేవుడు ఏదైతే నాకు ఉచితంగా ఇచ్చాడో దాన్ని అందరికీ నేను ఉచితంగా పంచుతున్నా. హల్లెలూయా. మరి ఈ వాక్యానుసారం నేను జీవించాలను. ఎందుకంటే నేను కూడా అనేకమైన నా భార్య బిడ్డలు కూడా రోగములతోనూ, దయ్యములతోనూ, చావుబడులతోనూ మేము మరి చావుబడుతోనూ పీడించబడుతున్నప్పుడు యేసయ్య మమ్మల్ని పిలిచి స్వస్థపరిచి మాకు విడుదల చేసి మరి ఈరోజు సేవకర్షగా వాడుకుంటున్నాడు. నా ద్వారా నా కుటుంబం ద్వారా అనేక అద్భుతాలు చేస్తూ, అందరిని బాగు చేస్తూ, మరి అందరినీ స్వస్థపరుస్తూ, అందరిని బాగు చేస్తూ మరి పరలోక రాజ్యానికి మరి అన్ని ఆత్మలు నేను మరి దేవుడు నా ద్వారా తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇంకా నేను మరి ప్రభువుగా చెప్పినట్టు మత్తయి సువార్త 28:20 చెప్పినట్టు ఏదో సమస్త సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించి మరి మీ అందరూ కూడా నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అలాగే నేను కూడా ఈ ఛానల్స్ ద్వారా, ఇదిగో ఈ ప్రార్థన ద్వారా నేను సమస్తము మరి ఈ వీడియో అందరికి వెళ్ళాలని మరి నేను ఈ వీడియో చేయటం ఏంటి, ఈ ప్రార్థన చేయటం ఏంటి, మరి ఎవరైతే స్వస్థతలు పొందుకుంటున్నారో, ఎవరైతే విడుదల పొందుకుంటున్నారో వారందరూ కూడా ఈ ఛానల్స్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి దేవుణ్ణి మహిమపరచడానికి మరి మీరు కూడా సహాయము చేయండి. సహాయం అంటే డబ్బు సహాయం కాదండి. మీరు చేయాల్సిన సహాయం అంటే దీన్ని షేర్ చేసుకుంటూ, లైక్ చేస్తూ అనేక మంది మరి రోగులకు, మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మర్చిపోకుండా మరి దేవుని మరి చేస్తున్న ఈ స్వస్థతలో విడుదల ఏక మనస్సు కలిగి మీరు కళ్ళు మూసుకొని మరి ప్రార్థిస్తున్నప్పుడు మీరు ఏకీభవించి మరి మీరు అందరూ కూడా విడుదల పొందాలని మరి నేను యేసు నామములో మరి ప్రార్థిస్తూ మొదలు పెడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ, 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 పరిశుద్ధాత్మదేవ. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధ నామములో హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే రోగి అయి ఉన్నాడో వాడు యేసు నామములో హల్లెలూయా. ఎవరైతే రోగి ఉన్నారో సంఘ పెద్దలు పిలిచి నూనె పూసి ప్రార్థన చేయమన్నావు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో తండ్రి యేసు నామములో, ఇదిగో తండ్రి నీ దాసుడైన నేను, ఇదిగో కొర్నేలుగా, ఇదిగో తండ్రి నా పేరు మార్చారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో తండ్రి నన్ను దైవజనుడిగా ఎన్నుకున్న, నీ సేవకుడిగా అభిషేకుడిగా నన్ను ఎన్నుకున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, ఇదిగో ప్రతి రోగములు కూడా యేసు రక్తంలో స్వస్థత కలుగుగాక, యేసు
నామములో విడుదల కలుగును గాక. In the name of Jesus, the power is the Holy Spirit. Glory, 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 glory. మహిమ మహిమ మహిమ. యేసు నామములో ఇప్పుడే నీకు మహిమనైనా, ఇప్పుడే నీకు మహిమ కలుగును గాక. ఇప్పుడే ప్రతి అనారోగ్యం మీద యేసు రక్తం వేస్తున్నా. ఇదిగో ప్రతి రోగం మీద యేసు రక్తం వేస్తున్నా. ప్రతి భయం మీద యేసు రక్తం వేస్తున్నా. ఇప్పుడే నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నాయనా, ఇదిగో నేను నా బలం నా శక్తి కాదుని నీ పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరుగును గాక. యేసు నామములో ప్రతి విధమైన రోగంలో ఇదిగో దయ్యములు ఇదిగో యేసు నామములో శాపజంతులు శుద్ర మాదిశకులు లాయనప్పుడు గాక. ఇదిగో ఎవరైతే యేసు నామములో నేను ఈ ప్రార్థనలు ఏకీకరిస్తున్నా వారందరి మీద కూడా ఇప్పుడే యేసు రక్తం వేస్తున్నా. ఇదిగో రోగం మీద యేసు రక్తం వేస్తున్నా. ఇదిగో రోగం వేస్తున్నా, దురాత్మ మీద యేసు రక్తం వేస్తున్నా. ఇదిగో యేసు నామములో ప్రతి చాదబడి మీద యేసు రక్తం వేస్తున్నా. ఇదిగో అనారోగ్యం మీద యేసు రక్తం వేస్తున్నా. తాగుబోతు ఆత్మ మీద యేసు రక్తం వేస్తున్నా. ఇప్పుడే అగ్ని రిలీజ్ చేస్తున్నా, ఫైర్ వేస్తున్నా. తాగుబోతు ఆత్మ మీద ఫైర్, ఇదిగో తిరుగుబోతు ఆత్మ మీద ఫైర్, వ్యభిచార ఆత్మ మీద ఫైర్, క్యాన్సర్ drop in the fire, వ్యభిచారం drop in the fire. Hallelujah, 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 hallelujah. స్తోత్రం స్తోత్రం. అంధకార శక్తుల మీద ఫైర్, చీకటి శక్తుల మీద ఫైర్, చాపల శక్తుల మీద ఫైర్, ఎయిడ్స్ drop in the fire. ఎయిడ్స్ అనే రోగం మీద ఫైర్, ఎదుగో దాంట్లో drop in the fire. దైవాత్మ మీద ఫైర్, గుడ్డి ఆత్మ మీద ఫైర్, చెవిటి ఆత్మ మీద ఫైర్. యేసు నామములో ఫైర్ 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 ఫైర్. ఇదిగో మూగ ఆత్మ మీద ఫైర్, గుడ్డి ఆత్మ మీద ఫైర్, కడుపు మీద drop in the fire. లివర్ రోగం మీద లివర్ రోగం మీద drop in the fire. క్యాన్సర్ రోగం మీద ఫైర్, క్యాన్సర్ రోగం మీద drop in the fire. ఊపిరితిత్తుల పాలిస్ drop in the fire. ఊపిరితిత్తుల ప్రాబ్లం మీద ఫైర్ లేస్తున్నా. యేసు రక్తం తీరుస్తున్నా. ఇప్పుడే హార్ట్ అటాక్ మీద ఇదిగో గుండె నొప్పి మీద యేసు రక్తం వేస్తున్నా. గుండె నొప్పి drop మీద శుద్ర మాంత్రిక శాపజంతుల మీద ఫైర్ లేస్తున్నా. ఇప్పుడు యేసు నామములో గ్యాస్ ట్రబుల్ మీద ఫైర్ లేస్తున్నా. యేసు రక్తం వేస్తున్నా. ఇప్పుడే గ్యాస్ ట్రబుల్ యేసు drop మీద శుద్ర మాంత్రిక శాపజంతుల మీద ఫైర్ లేస్తున్నా. ఇప్పుడే యేసు నామములో ఫైర్ లేస్తున్నా. బాడీ పెయిన్స్ drop మీద ఫైర్ లేస్తున్నా. బాడీ పెయిన్స్ మీద ఫైర్ లేస్తున్నా. కీళ్ళ నొప్పుల మీద ఫైర్ లేస్తున్నా. చాల్బడి రోగం మీద ఫైర్ లేస్తున్నా. చాల్బడి కట్ల మీద ఫైర్, చాల్బడి కట్ల మీద ఫైర్, మంత్ర కట్ల మీద ఫైర్ లేస్తున్నా. ఇప్పుడే యేసు నామములో మాంత్రిక మీద ఫైర్ లేస్తున్నా. యేసు నామములో ప్రతి చాల్బడి మొల మీద ఫైర్ లేస్తున్నా. ఇదిగో చాల్బడి బంధకాల మీద ఫైర్ లేస్తున్నా. యేసు రక్తం వేస్తున్నా. ఇప్పుడే చాల్బడి రోగం మీద ఫైర్ లేస్తున్నా. చాల్బడి వస్త్రం మీద ఫైర్ లేస్తున్నా. యాక్సిడెంట్స్ డ్రాప్ మీద ఫైర్ లేస్తున్నా. యేసు నామములో అనుమానం కలిగిస్తున్నా. డ్రాప్ మీద ఫైర్ లేస్తున్నా. గర్భఫలం లేకుండా చేస్తున్నా. డ్రాప్ మీద ఫైర్ లేస్తున్నా. ఇప్పుడే యేసు రక్తం వేస్తున్నా. గర్భాల యేసు రక్తం వేస్తున్నా. ఇదిగో చాల్బడి మొంద మీద యేసు రక్తం వేస్తున్నా. వసీకరణ మొంద మీద యేసు రక్తం వేస్తున్నా. ఫైర్ లేస్తున్నా. ఇదిగో యేసు నామములో పరిశుద్ధుల్ని ఇదిగో యేసు నామములో ఇదిగో పాడు చేస్తున్న డ్రాప్ మీద యేసు రక్తం వేస్తున్నా. ఇప్పుడే ఫైర్ లేస్తున్నా. సేవకులు దూషించుకున్నారు చేస్తున్న డ్రాప్ మీద ఫైర్ లేస్తున్నప్పుడే ఇదిగో ప్రతి డ్రాప్ మీద ఫైర్, అంధకార శక్తి మీద ఫైర్, చీకటి శక్తి మీద ఫైర్ వేస్తున్నా. ఇదిగో షుగర్ వేస్తున్నా. డ్రాప్ మీద ఫైర్ వేస్తున్నా. షుగర్ మీద ఫైర్ వేస్తున్నా. షుగర్ మీద యేసు రక్తం వేస్తున్నా. బీపీ మీద యేసు రక్తం వేస్తున్నా. బీపీ వేస్తున్నా. డ్రాప్ మీద ఫైర్ వేస్తున్నా. ఇప్పుడే యేసు నామములో విడుదల ప్రార్థిస్తున్నా. అంధకార శక్తి మీద ఫైర్ వేస్తున్నా. తలనొప్పి మీద ఫైర్ వేస్తున్నా. ఫైర్ వేస్తున్నా. ఫైర్ వేస్తున్నా. ఇదిగో యేసు నామములో భయపెడుతున్న డ్రాప్ మీద ఫైర్ వేస్తున్నా. భయపెడుతున్న డ్రాప్ మీద ఫైర్ వేస్తున్నా. ఇదిగో భయం కలిగిస్తున్న డ్రాప్ మీద ఫైర్ వేస్తున్నా. ఇదిగో యేసు నామములో బ్రహ్మస్తున్న డ్రాప్ మీద ఫైర్ వేస్తున్నా. బ్రహ్మస్తున్న డ్రాప్ మీద ఫైర్ వేస్తున్నా. ఇదిగో యేసు నామములో హృదయాన్ని కఠినపరుస్తున్న డ్రాప్ మీద ఫైర్ వేస్తున్నా. బ్రేక్ ప్రాబ్లం చేస్తున్న డ్రాప్ మీద ఫైర్ వేస్తున్నా. కళ్ళు ఇదిగో మసక చేస్తున్న డ్రాప్ మీద ఫైర్ వేస్తున్నా. శరీర బంధకాల మీద ఫైర్ వేస్తున్నా. శరీర బలహీనత మీద ఫైర్ వేస్తున్నా. యేసు రక్తం వేస్తున్నా. ఇదిగో నరముల బలహీనత మీద ఫైర్ వేస్తున్నా. యేసు రక్తం వేస్తున్నా. ఇదిగో తిమ్మలు చేస్తున్న దురాత్మ మీద ఫైర్ వేస్తున్నా. యేసు రక్తం వేస్తున్నా. ఫైర్ వేస్తున్నా. ఫైర్ 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 ఫైర్. ఇదిగో నడునొప్పి చేస్తున్న దురాత్మ మీద ఫైర్ వేస్తున్నా. ఇదిగో నడునొప్పి మీద ఫైర్ వేస్తున్నా. యేసు రక్తం వేస్తున్నా. వెన్నుపూస నొప్పి మీద యేసు రక్తం వేస్తున్నా. మెడ నొప్పి మీద యేసు రక్తం వేస్తున్నా. ఛాతీ నొప్పి మీద యేసు రక్తం వేస్తున్నా. ఫైర్ ఫైర్. గొంతు నొప్పి మీద యేసు రక్తం వేస్తున్నా. కళ్ళు మంటల మీద కళ్ళు నొప్పి మీద యేసు రక్తం వేస్తున్నా. ఫైర్ 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 ఫైర్. ఇదిగో గడ్డల మీద యేసు రక్తం వేస్తున్నా. కడుపులో ఉన్న గడ్డల మీద యేసు రక్తం వేస్తున్నా. ఇదిగో యేసు నామములో శరీరంలో తలలో ఉన్న ప్రతి కూర్పు మీద యేసు రక్తం వేస్తున్నా. ఇదిగో గుప్త రోగం మీద యేసు రక్తం వేస్తున్నా. ఆయాసం మీద యేసు రక్తం వేస్తున్నా. ఎలర్జీ మీద యేసు రక్తం వేస్తున్నా. ఇదిగో మొదలు పెట్టిన డ్రాప్ మీద యేసు రక్తం వేస్తున్నా. కిడ్నీ ఫెయిల్ అవుతున్నా. ఆ డ్రాప్ మీద యేసు రక్తం వేస్తున్నా. కిడ్నీలో రోగం ఉన్న డ్రాప్ మీద యేసు రక్తం వేస్తున్నా. ఇదిగో కిడ్నీ మీద యేసు రక్తం వేస్తున్నా. థైరాయిడ్ మీద యేసు రక్తం వేస్తున్నా. క్యాన్సర్ మీద యేసు రక్తం వేస్తున్నా. యేసు నామములో దగ్గు మీద యేసు రక్తం వేస్తున్నా. జ్వరం మీద యేసు రక్తం వేస్తున్నా. ఇదిగో జలుబు చేస్తున్నా. వాటి చేస్తున్నా. డ్రాప్ శుద్ర మాంత్రిక శాపజంతుల మీద యేసు రక్తం వేస్తున్నా. అగ్ని రిలీజ్ చేస్తున్నప్పుడే ఫైర్ వేస్తున్నా. ఇదిగో యేసు నామములో సమస్త రోగం మీద డ్రాప్ యేసు రక్తం వేస్తున్నా. నాలుగు మీద పనిచేస్తున్న డ్రాప్ యేసు రక్తం వేస్తున్నా.
అబద్ధాలు ఆడిపిస్తున్నా, భూతులు తెప్పిస్తున్నా, దురాత్మ మీద ఆ నాగ మీద యేసు రక్తం వేస్తున్నా. హల్లెలూయా. ఫైర్. ఇదిగో ఓర్పు లేకుండా నిరీక్షణ లేకుండా దురాత్మ మీద ఫైర్ వేస్తున్నా, విశ్వాసం లేకుండా దురాత్మ మీద ఫైర్ రిలీజ్ చేస్తున్నా. ఇదిగో యేసు నామములో ప్రార్థన చేయకుండా దురాత్మ మీద ఫైర్ వేస్తున్నా, మార్మస్ లేకుండా దురాత్మ మీద ఫైర్ వేస్తున్నా, భూతులు తెప్పిస్తున్నా, దురాత్మ మీద ఫైర్ రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. గొడవ పెట్టి ఆత్మ మీద ఫైర్, యేసు రక్తం వేస్తున్నా. భార్య భర్తలు విడదీస్తున్న దురాత్మ మీద ఫైర్ వేస్తున్నా, తాగుబోతు ఆత్మ మీద ఫైర్ వేస్తున్నా, తిండిపోతు ఆత్మ మీద ఫైర్ వేస్తున్నా, తిరుగుబోతు ఆత్మ మీద ఫైర్ వేస్తున్నా, బద్ధకపు ఆత్మ మీద ఫైర్ చేస్తున్నా. ఇదిగో నీరసపు ఆత్మ మీద ఫైర్ చేస్తున్నా. ఇప్పుడే ఫైర్ చేస్తున్నా. అతి నిద్ర మీద ఫైర్ చేస్తున్నా, అతి నిద్ర చేస్తున్నా. బద్ధకపు ఆత్మ మీద కూడా యేసు రక్తం వేస్తున్నా. హృదయం గడ్డి వేస్తున్న దురాత్మ మీద ఫైర్ చేస్తున్నా, వ్యసనపు ఆత్మ మీద ఫైర్ చేస్తున్నా, అప్పులు పెట్టేస్తున్న దురాత్మ మీద ఫైర్ చేస్తున్నా, పనులు దురాత్మ మీద ఫైర్ చేస్తున్నా. ఇదిగో జాబ్ పాడు చేస్తున్నా, చదువులో ఫెయిల్ చేస్తున్న దురాత్మ మీద ఫైర్ చేస్తున్నా. ఇదిగో పనులు దురాత్మ మీద ఫైర్, వాక్యాన్ని వినకుండా వాక్యాన్ని లోబడకుండా దురాత్మ మీద ఫైర్ చేస్తున్నా. సంఘాలు తిట్టుకునేలా చేస్తున్నా, సంఘాలు పాడేస్తున్న దురాత్మ మీద ఫైర్ చేస్తున్నప్పుడే ఫైర్ చేస్తున్నా. యేసు నామములో ఆత్మహత్య చేస్తున్న దురాత్మ మీద ఫైర్ చేస్తున్నా. శరీరాల మీద ఫైర్, నేత్రాల మీద ఫైర్. ఇదిగో యేసు నామములో జీవడం మీద ఫైర్, శరీరం మీద ఫైర్, గుండె మీద ఫైర్, నాలుక మీద పనిచేస్తున్న దురాత్మ మీద ఫైర్. ఇదిగో ఇంటి చుట్టూ అగ్ని కాంచి వేస్తున్నా. ఇదిగో ప్రతి కుటుంబంలో పనిచేస్తున్నా, ప్రతి దురాత్మ సమూహం మీద శుద్ర మాంత్రిక ఫైర్ చేస్తున్నా. తాగుబోతు ఆత్మ మీద ఫైర్, భార్య భర్తలు విడదీస్తున్న దురాత్మ మీద ఫైర్ చేస్తున్నా. ఇప్పుడే క్యాన్సర్ తగ్గిపోవును గాక, కడుపు నొప్పి తగ్గిపోవును గాక, ఇదిగో జ్వరం తగ్గిపోవును గాక, జలుబు తగ్గిపోవును గాక. ఇప్పుడు యేసు నామములో భార్య భర్తలు కలుసుకుంటారు గాక. యేసు నామములో ఇదిగో ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల ప్రకటిస్తున్నా, అప్పుల నుంచి విడుదల ప్రకటిస్తున్నా, అప్పులు కొట్టివేస్తున్నా. యేసు నామములో ప్రతి బంధకాలు, చాలబడి బంధకాలు కొట్టివేస్తున్నా. యేసు నామములో అగ్ని రిలీజ్ చేస్తున్నా. యేసు నామములో ఇదిగో ఈ ప్రేయర్ వింటున్నా, ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నా, యేసు నామములో ప్రతి ఒక్కరి మీద ఇదిగో విడుదల ప్రకటిస్తున్నా, అగ్ని రిలీజ్ చేస్తున్నా, ఫైర్ రిలీజ్ చేస్తున్నా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫైర్ రిలీజ్ చేస్తున్నా, అగ్ని రిలీజ్ చేస్తున్నా, అభిషేకం చేస్తున్నా. ఇదిగో యేసు నామములో మూగ దయ్యముల మీద యేసు రక్తం వేస్తున్నా, గుడ్డి దయ్యముల మీద యేసు రక్తం వేస్తున్నా, ఇదిగో నత్తి దయ్యముల మీద యేసు రక్తం వేస్తున్నా. యేసు నామములో ముక్కులు బంధించున్నా, గాయాల మీద దురాత్మ మీద ఫైర్ వేస్తున్నా. యేసు నామములో కుంటి ఆత్మ మీద అగ్ని వేస్తున్నా, యేసు రక్తం వేస్తున్నా. ఇప్పుడే మూగ ఆత్మ మీద, చెవిటి ఆత్మ మీద అగ్ని వేస్తున్నా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫైర్ వేస్తున్నా, ఫైర్ వేస్తున్నా, ఫైర్. ఇదిగో మూగ ఆత్మ మీద ఫైర్, ఇదిగో గుడ్డి ఆత్మ మీద ఫైర్, ఇదిగో యేసు నామములో చెవిటి ఆత్మ మీద ఫైర్, ఇదిగో కుంటి ఆత్మ మీద ఫైర్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫైర్, 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 ఫైర్. ఇదిగో భాషల వరం కట్టి వస్తుంది దురాత్మ మీద ఫైర్, ఇదిగో కృపావరాలు కట్టి వస్తుంది దురాత్మ మీద ఫైర్, ఆత్మ ఫలాలు ఆటంకపరుస్తున్న దురాత్మ మీద ఫైర్. యేసు నామములో మారు మనసు లేకుండా దురాత్మ మీద ఫైర్. ఇదిగో మారు మనసు కలుగును గాక. యేసు నామములో భాషలు వచ్చును గాక, కృపావరాలు వచ్చును గాక, యేసు నామములో ఆత్మ ఫలములు వచ్చును గాక, యేసు నామములో అభిషేకం వచ్చును గాక, యేసు నామములో అభిషేకం రిలీజ్ అవును గాక. ఇదిగో వాక్యాన్ని లోబడును గాక, ఇదిగో వాక్యం అర్థమవును గాక, జ్ఞానం వచ్చును గాక, యేసు నామములో వివేచన వచ్చును గాక, యేసు నామములో ఆత్మవరములు, ఆత్మ ఫలములు వచ్చును గాక. యేసు నామములో ఇదిగో అంత్య కాలమున ఇదిగో ఆయన రాకడ సమయం అంత్యకాలంలో ప్రతి ఒక్కరి మీద ఆత్మ కుమ్మరిస్తున్నాడు. ఇదిగో ఈ వాక్యం వింటున్నా, ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడును గాక, ప్రతి ఒక్కరి మీద ఆవరించబడును గాక. ఫైర్ ఇస్తా, ఫైర్, 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 ఫైర్. ఇదిగో ఆత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మ పొందుకోండి. అగ్ని రిలీజ్ చేస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని రిలీజ్ చేస్తున్నా, ఫైర్ ఇస్తా, పరిశుద్ధాత్మ అగ్ని ఇస్తా, ఫైర్ ఇస్తా, ఫైర్ ఇస్తా, ఫైర్, 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 ఫైర్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అటాక్. ఇదిగో యేసు మీద రోగముల స్వస్థత కలుగుతున్నాయి, ఇప్పుడే రోగముల స్వస్థత కలుగుతున్నాయి. ఇదిగో దయ్యములు కాలిపోతున్నాయి, చాతబడతట్లు కాలిపోతున్నాయి, మంత్రకట్లు కాలిపోతున్నాయి. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నా, ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫైర్, 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 ఫైర్. మొత్తం ఆత్మలు కాలిపోతున్నాయి, ఫైర్. ఇదిగో తాగు నుంచి విడుదల, ఫైర్. ఇదిగో యేసు నామములో వ్యసనం నుంచి విడుదల, ఫైర్. ఇదిగో యేసు నామములో ప్రతి ఒక్కరికి ఇదిగో పనులు లేని వారికి పనులు వచ్చును గాక యేసు నామములో, ఇదిగో జాబ్ లేని వారికి జాబ్లు వచ్చును గాక యేసు నామములో, ఇదిగో ఫెయిల్ అయిన వారు సక్సెస్ అవును గాక యేసు నామములో. ఇప్పుడే యేసు నామములో ప్రతి రోగం స్వస్థత కలుగును గాక, ఎయిడ్స్ స్వస్థత కలుగును గాక, క్యాన్సర్ స్వస్థత కలుగును గాక, ప్రతి ఒక్క విధమైన క్యాన్సర్ స్వస్థత కలుగును గాక, ప్రతి విధమైన ఇదిగో థైరాయిడ్ స్వస్థత కలుగును గాక, ప్రతి విధమైన దయ్యములు కాలిపోవును గాక, ప్రతి విధమైన శాపశక్తి కాలిపోవును గాక, అంధకార శక్తి కాలిపోవును గాక, గ్యాస్ ట్రబుల్ తగ్గిపోవును గాక, ఇదిగో కళ్ళు మంటలు తగ్గిపోవును గాక, ఇదిగో కళ్ళుకి ఇదిగో సైడ్ తగ్గిపోవును గాక యేసు నామములో, కళ్ళు తెరవబడును గాక యేసు నామములో. ఇదిగో యేసు నామములో కళ్ళ జోడును వారు యేసు నామములో కళ్ళ జోడు తీసివేయబడును గాక యేసు నామములో. నరముల స్వస్థత కలుగును గాక, ఇదిగో బలహీనత స్వస్థత కలుగును గాక, ఇదిగో రక్తహీనత స్వస్థత కలుగును గాక, ఇదిగో రక్తం లేని వారికి రక్తం వచ్చును గాక. యేసు నామములో బలహీనత వారికి బలహీనత వెళ్ళిపోవును గాక యేసు నామములో. In the
నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ ఫైర్. ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీద దిగుతున్నాడు. ఇదిగో పొందుకోండి, ఏకీభవించండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ పవర్ ఇస్ ద హోలీ స్పిరిట్. గ్లోరీ 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 గ్లోరీ. ఇదిగో తండ్రి నీ మహిమ ఈ బిడ్డల మీద వచ్చండి ప్రభా. ఇదిగో నీ మహిమ బిడ్డల మీద వచ్చండి ప్రభా. ఇదిగో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ పవర్ ఇస్ ద హోలీ స్పిరిట్. గ్లోరీ 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 ఫైర్ ఇస్ ద. ఇదిగో ప్రతి అనారోగ్య స్వస్థత కలుగును గాక. ఇదిగో గడ్డలు కరిగిపోను గాక. ఇదిగో నీటి బుడగలు కరిగిపోను గాక. ఇప్పుడే బ్రెయిన్ లో ఉన్న బుడగలు కరిగిపోను గాక. ఇదిగో బ్రెయిన్ లో ప్రతి ప్రాబ్లం స్వస్థత కలుగును గాక. ఇదిగో బ్రెయిన్ బంధించిన, ఇదిగో యేసు నరములు బంధించిన దురాత్మ సమూహాలు కాలిపోను గాక. చాలబడి సమూహాలు కాలిపోను గాక. యేసు నామములో హల్లెలూయా స్తోత్రం. యాక్సిడెంట్ చేసిన దురాత్మ శక్తులు కాలిపోను గాక. ఇదిగో ప్రతి ఇదిగో ఆత్మహత్య చేసుకునే దురాత్మ శక్తులు కాలిపోతున్నాయి. ఇదిగో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అందరూ కూడా ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాములో. ఇప్పుడే వారు మారుమనసు పొందును గాక. ఇదిగో దేవుని ఆత్మను పొందును గాక. ఎవరైతే ఇదిగో ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్నారో వారందరికీ ప్రతి అనారోగ్యాల స్వస్థత కలుగును గాక. ఇదిగో దయ్యములు కాలిపోను గాక. చాలా ప్రకటన కాలిపోను గాక. ఇదిగో ఎవరైతే వీరికి చాలు చేస్తున్నారో, ఎవరైతే వీరిని మోసం చేస్తున్నారో, ఎవరైతే వీరిని ఇబ్బంది పెడుతున్నారో యేసు నామములో అవన్నీ వారికి తిరిగి వెన్నులు గాక. యేసు నామములో వీరి చుట్టూ అగ్ని కాంచి వేస్తున్నా, అగ్ని కాంచి వేస్తున్నా, అగ్ని కాంచి వేస్తున్నా, అగ్ని కాంచి వేస్తున్నా. యేసు రక్తం వేస్తున్న ఈ కుటుంబాల చుట్టూ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అది యేసు రక్తం వేస్తున్నా, అగ్ని కాంచి వేస్తున్నా. యేసు నామములో వీరి మీదకి అభిషేకం దిగును గాక. వాక్యంతో నింపబడును గాక. జ్ఞానం దాయిచ్చేయబడును గాక. వివేచన దాయిచ్చేయబడును గాక. ఆత్మల వివేచన దాయిచ్చేయబడును గాక. కృపావరం దాయిచ్చేయబడును గాక. ఇప్పుడే ప్రతి ఒక్కరికి స్వస్థత విడుదల కలుగును గాక. యేసు నామములో ఇదిగో మందిరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళును గాక. ఇదిగో ఆత్మను పొందును గాక. యేసు నామములో పరిశుద్ధాత్మను పొందును గాక. యేసు నామములో యేసు ప్రతి బలహీనత కొట్టివేస్తున్నా. ఇదిగో తాగుడు అనే దయ్యమున ఇప్పుడే కొట్టివేస్తున్నా. ఫైర్ వేస్తుంటాయి, ఫైర్ వేస్తున్నాం. తాగుడు సాల్వ శక్తులు కాలిపోతున్నాయి. కాయలు తినిపిస్తున్న సాల్వ శక్తులు కాలిపోతున్నాయి. ఇదిగో కాయలు తినిపిస్తున్న ద్రాత్మ శక్తులు కాలిపోతున్నాయి. ఇదిగో కాయలు తినిపిస్తున్న ద్రాత్మ శక్తులు కాలిపోతున్నాయి. బీడీలు సిగరెట్లు తాగిపిస్తున్నా. ఇదిగో దురాత్మ శక్తులు కాలిపోతున్నాయి. ఇదిగో ప్రతి అలవాటు కూడా కాలిపోతుంది. ఇప్పుడే స్వస్థత జరుగుతుంది, విడుదల జరుగుతుంది. ఇదిగో విడిపోయిన భార్య భర్తలు కలుసుకుందరు గాక. ఇదిగో విడిపోయిన భార్య భర్తలు కలవాలి వేస్తున్నాంలో. ఇదిగో కలుస్తున్నారు వేస్తున్నాములో. ఇదిగో వారిని ఏ చాలబడి కానీ దయ్యము కానీ విగ్రహ శక్తులు కానీ ఏవైతే వారిని విడదీసినో అవన్నీ వారిలో నుంచి విడిచి వెళ్ళిపోతున్నాయి. ఇదిగో వారు కలుసుకుంటున్నారు యేసు నామములో. ఇదిగో యేసు నామములో వినుట నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. ఇదిగో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలో వేపడేసిన సమస్య దేవా స్తోత్రం నైనా. ఇదిగో పౌలు చేతులించినప్పుడు ఇదిగో అన్య భాషలతో నేను వారు ప్రవచించారు. ఇదిగో పేతురు బోధిస్తున్న అన్య భాషలతో వాళ్ళు ప్రవచించారు. ఇదిగో యేసు ఫిలిప్పు బోధిస్తుండగా ఇదిగో ఏక మనస్సు కలిగి వినిన వారందరూ కూడా ఇదిగో స్వస్థతలు దయ్యములు పారిపోయిన క్యాండలు పెట్టుకుంటూ ఇదిగో ప్రభువా ఇదిగో యేసు ప్రభు ప్రార్థన చేయక ముందే ఆయన చూడగల సేనా దైవం ఇదిగో లేచి పరిగెత్తండి. కుష్టి వ్యాధి గలవాడు ఇదిగో ప్రభు నీకు ఇష్టమైన శుద్ధినిగా చేయమన్నప్పుడు ఇదిగో ఆయో నాకు ఇష్టమే ఇదిగో నువ్వు శుద్ధుడు కానీ ఆయన ముట్టగానే ఇప్పుడు ఆత్మకు స్వస్థత కలిగింది. అలాగే మీరు కూడా విశ్వాసంతో వింటున్నారు. ఇదిగో విశ్వాసంతో వింటున్న ప్రతి ఒక్కరి మీదకి ఇప్పుడే ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ మీ మీదకు దిగి వస్తుంది. ఇప్పుడే రోగముల స్వస్థత కలుగుతున్నాయి, దయ్యములు కాలిపోతున్నాయి, కుష్టి వ్యాధులు బాగవుతున్నాయి, స్వస్థత కలుగుతున్నాయి. నామములో ఎలీషా యోర్దాను నదిలో ఇదిగో 7 సార్లు మునిగి రమ్మన్నప్పుడు నయమాన్ని ఇదిగో ఆయన వెళ్ళి మునిగి వచ్చినప్పుడు ఇదిగో ఆ కుష్టి వ్యాధి పోయి చిన్న పిల్లవాడి శరీరం వల్లే ఇదిగో అతని శరీరం కూడా బాగైంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో యేసు నామములో ప్రభా అనేకులు నైనా ఇదిగో తండ్రి పౌలు వెళ్తుండగా ఇదిగో పేతులు వెళ్తుండగానైనా వారి చేతి గుడ్డలు తగినైనా వారికి స్వస్థత జరిగినాయి. ఇదిగో నైనా మంచాల మీద వారు లేచిపోయారు. ఇదిగో తండ్రి లేచి నడిచారు. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, మూగవారు మాట్లాడారు. ప్రభువా ఇదిగో దావీదు కుమారుడా ఇదిగో దావీదు కుమారుడు అని పిలుస్తున్నప్పుడు ఇదిగో నీవు నా వలన నువ్వేం పొందగోరుచున్నావు అన్నప్పుడు ఇదిగో నాకు చూపు పొందగోరుచున్నాను అనగా ఇదిగో నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని సెలవిచ్చిన దేవస్తోత్రం నాయన. ఇదిగో ఇప్పుడు ఎవరైతే ఈ ప్రార్థన విశ్వాసంతో వింటున్నారో విశ్వాసంతో చూస్తున్నారో వారందరికీ స్వస్థత వచ్చును గాక. యేసు నామములో యేసు నామములో విడుదల కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ పవర్లెస్ చేస్తా. ఇదిగో అభిషేకం కావాల్సిన వారు అభిషేకాలు పొందుకోండి. ప్రార్థన కావాల్సిన వారు ప్రార్థన పొందుకోండి. ప్రార్థన శక్తిని పొందుకోండి. దేవుడి ఆత్మను పొందుకోండి. యేసు నామములో విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఆ రోగి పాపం చేసిన వాడైతే ఆ పాపాన్ని కూడా తీసివేయబడును అన్నాడు. హల్లెలూయా. మీరు విశ్వాసంతో వినండి, విశ్వాసంతో ఏకీభవించండి. యేసు నామములో హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. ఫైర్ లేస్తున్నా, ఫైర్ లేస్తున్నా, ఫైర్ లేస్తున్నా,
ఫైర్ ఇస్తున్నా, అభిషేకం రిలీజ్ చేస్తున్నా, అగ్ని రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడే ఇదిగో యేసునామములో పరిశుద్ధంగా నిర్దోషంగా ఇదిగో తండ్రి మేము జీవించాలని క్రీస్తులైన మమ్మల్ని జగత్ పునాది వేయబడక ముందే మమ్మల్ని క్రీస్తులో నిర్మించిన దేవా స్తోత్రమైన ఏర్పరిచిన దేవా స్తోత్రమైన ఇదిగో తండ్రి పరిశుద్ధత లేకుండా ఎవడు పరలోక రాజ్యం చేరాలో ప్రభా. ఇదిగో మీ పితరులు మన్నాను తిని అరణ్యంలో సరిపోతుంది కానీ నన్ను తినివాడు మరెన్నటికీ సరిపడు. నేనే జీవమును, నేనే మార్గము, నేనే సత్యమును సెలవించిన దేవస్తున్నా. ఇదిగో నా శరీరం తిని నా రక్తం తాగువాడు ఇదిగో పరలోక రాజ్యం అనేసి అంటాం, నిత్య జీవంలోకి వస్తాడని సెలవించిన దేవత. ఇదిగో పునరుద్ధానము నేనే, జీవమునే, నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికీ చనిపోడు, చనిపోయినను తిరుగులేస్తాడని సెలవించిన దేవస్తున్నా. మనుషుడు రొట్టె వల్ల కాదు అని జీవించేది, దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని సెలవిస్తున్నారు. ఇదిగో ఈ లోకంలో ధనం సంపాదించుకోకండి, కూర్చుకోండి, ఇక్కడ దొంగలు పడతాడు, చిమ్మట పడుతుంది. ఇదిగో పరలోక రాజ్యంలో మీ ధనం కూర్చుకోండి, అక్కడ చిమ్మటైన దొంగని పట్టడం చేయవలసిన దేవస్తోత్రం నేను. ఇదిగో తండ్రి యేసునామములో హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో ప్రభువా మీ తల్లి మీ సహోదరులు ఇదిగో బయట ఉన్నారని ఆయన కబురు పంపినప్పుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో ఎవరు నా తల్లి, నా తండ్రి, నా తల్లి, నా సహోదరుడు, ఇదిగో వీరే నా తండ్రి చిత్తం నెరవేర్చేవారి నా తల్లి నా సహోదరు సెలవిచ్చావు ప్రభా. అలాగే తండ్రి ఈ వాక్యాన్ని నాయన ఇదిగో ఈ ప్రార్థన ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వారందరూ కూడా ప్రభా నీ చిత్తం వెలుగునుగా చేస్తున్నాము, నీ చిత్తం ప్రకారమే జరుగునుగాక. విశ్వసించిన ప్రతి ఒక్కరికి స్వస్థత విడుదల జరుగునుగాక. ఇప్పుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద పవర్ రిలీజ్, ఇన్ ద మైట్ ఆఫ్ హిస్ టచ్ రిలీజ్ చేస్తున్నప్పుడే అగ్ని రిలీజ్ చేస్తాం మీ అందరి మీదకి. ఇప్పుడే ఇదిగో మీ అందరి మీద అగ్ని రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడే రిసీవ్ చేసుకోండి, ఇదిగో అభిషేకం పొందుకోండి, ఇప్పుడే భాషల వరాలు పొందుకోండి, ఇప్పుడే కృపావరాలు పొందుకోండి, ఇప్పుడే స్వస్థత పొందుకోండి. యేసు నామములో వీరికి స్వస్థత జరుగునుగాక, విడుదల జరుగునుగాక, ఇదిగో అభిషేకం రిలీజ్ జరుగునుగాక, కృపావరాలు రిలీజ్ జరుగునుగాక, ఆత్మబలం రిలీజ్ జరుగునుగాక. ఇదిగో పరలోక రాజ్య మర్మాలు తెలియపరచబడునుగాక యేసు నామములో. In the name of Jesus, the power of the Holy Spirit, glory, 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 glory. పొందుకోండి, 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 రిలీజ్ చేసుకోండి. ఫైర్, 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 ఫైర్ రిలీజ్ చేసుకోండి. అలాంటికి ఫైర్ రిలీజ్ చేసుకున్నా, అలాంటికి ఫైర్ రిలీజ్ చేసుకున్నా, అలాంటికి ఫైర్ రిలీజ్ చేసుకున్నా. ఇప్పుడే మీ ఇంట్లో అగ్ని రిలీజ్ అవుతుంది. ఇదిగో ఇన్ని రూములు అంటే అన్ని రూములు అగ్ని రిలీజ్ అవుతుంది ఇస్తున్నాంలో. పేదవాడుగా ఉన్న వారందరూ కూడా ఇప్పుడే ధనికులు ఉన్నగా చేస్తున్నాములో. ఇప్పుడే రోగంలో ఉన్న వారందరూ కూడా స్వస్థత కలిగి మంచి ఆరోగ్యం దయచేయబడుగా చేస్తున్నాంలో. దయ్యములతో పీడించబడుతున్న వారందరూ కూడా ఇదిగో దయ్యములు విడుదలై ఇదిగో బాగుగా చేస్తున్నాములో. యేసునామములో చాటుబడి ఉన్న వారందరూ కూడా ఇదిగో చాటుబడి విడుదలై బాగుగా చేస్తున్నాములో. విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటున్నాక, కుటుంబాలు కలుసుకుంటున్నాక, ఇదిగో బిజినెస్ లాస్ వచ్చిన వారందరూ కూడా ఇదిగో యేసునామములో లాభం పొందురుగాక, అప్పులు ఉన్న వారందరూ కూడా అప్పులు తీరిపోరుగా చేస్తున్నాములో. పరిశుద్ధాత్మ ఇప్పుడే మీరందరూ ముట్టండి ప్రభా. ఇదిగో తాగుబోతులందరూ మారి, తాగుబోతులందరూ కూడా మారి తాగుడు మానేసి ఇదిగో దేవుని సన్నిధిలో పరిచర్య చేయదురుగాక. ఇదిగో దేవుని సేవ చేయాలనుకున్న వారందరూ కూడా యేసు నామములో ఇప్పుడే అభిషేకం పొందుకోండి. ఇదిగో యేసు నామములో రిసీవ్ చేసుకోండి. ఇప్పుడే ప్రార్థన, ఇప్పుడే యేసు నామములో రిసీవ్ చేసుకోండి అభిషేకాన్ని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద పవర్ ఇస్ ఆఫ్ ఫైర్, 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 ఫైర్. యేసు నామములో ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నా, ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నా, స్వస్థత ప్రకటిస్తున్నా. యేసు నామములో నా బలం నా శక్తి కాదు ప్రభా, నీ పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరుగునుగా యేసు నామములో. ఇదిగో శ్రమయ కుమారులు, ప్రధాన యాజకుల కుమారులైనా ఇదిగో ప్రార్థన చేస్తుండగా దయ్యములు వెలగొడుతుండగా యేసు నామములో ఇదిగో వారందరూ కూడా నైనా దయ్యములు పట్టిన వారు తిరగబడి వారిని ఇదిగో చొక్కాలు చింపి వారి మీద తిరగబడ్డారు. ఇదిగో తండ్రి వారు అంటున్నారు, అదిగో ఆ దయ్యములు పట్టిన వాడు అంటున్నాడు, ఇదిగో పౌలు యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, మీరెవరు అని నాయన ఇదిగో వారి మీద తిరగబడి వారిని కొట్టినప్పుడు వారు బట్టలు చెప్పుకొని ఇదిగో యేసు నామములో బట్టలు లేకనైనా ఇదిగో వారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే తండ్రి యేసు నామములో ఇదిగో తండ్రి నీ నామములో నేను ప్రార్థన చేస్తున్నాగా తండ్రి, ఇదిగో నేను ఒక పౌలు వలె, మోషే వలె, ఇదిగో నీ ప్రవక్తల వలె, అపోస్తలుల వలె ప్రార్థన చేస్తున్నా. విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరి మీదకి అభిషేకం రిలీజ్ అవుతుంది. ఇప్పుడే అంధకార శక్తులు కాలిపోనుగా, ప్రతి బంధకాలు కాలిపోనుగా, ప్రతి రోగముల స్వస్థత కలుగునుగా, ప్రతి సమస్య విడుదల అవునుగాక, ప్రతి బంధకాల నుంచి విడిపిస్తున్నారు. యేసును ప్రతి బంధకాల నుంచి విడిపించబడునుగా, ప్రతి యేసునామములో సంఖ్యలు తెగిపోనుగాక. ఇదిగో చీకటి శక్తులు కాలిపోనుగా, చావుబడి శక్తులు కాలిపోనుగా, అంధకార శక్తులు కాలిపోనుగాక, చీకటి శక్తులు కాలిపోనుగాక. ఇదిగో ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళ దగ్గర స్వస్థత కలుగుతుంది. ఇదిగో స్వస్థత కలిగిన వారందరూ కూడా ఇదిగో ఫోన్ చేసి ఇదిగో యేసు నామములో మాకు స్వస్థత కలిగింది, ఇదిగో విడుదల జరిగిందని ఇదిగో మీరు సాక్ష్యం చెప్పలేస్తున్నాములో. మీ వల్ల ఇదిగో దేవుని సువార్త ప్రపంచం అంతా ప్రకటించబడునుగా యేసు నామములో.
మీరు చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి ప్రపంచం అంతా కూడా ఇదిగో యేసు నామములో సువార్త ప్రకటించబడును గాక, అద్భుతాలు జరుగును గాక యేసు నామములో. ఇదిగో ప్రపంచం అంతా కూడా దేశాలు ప్రపంచం అంతా కూడా ఇదిగో ఆయన సువార్త ప్రకటించబడును గాక యేసు నామములో. ఆయన ఉచితంగా వచ్చింది, ఇదిగో నాకు ఉచితంగా ఇచ్చాడు ఆయన అభిషేకం, నేను కూడా అందరికి ఉచితంగా ఇస్తున్నాను యేసు నామములో. నా వల్ల నా శక్తి కాదు, నేను పరిశుద్ధాత్మ కార్యక్రమంగా. ఇదిగో పౌలు అన్నాడు, ఇదిగో ప్రభా నేను అపోస్తలుల కంటే తక్కువైనడు, ఏ మాత్రం తక్కువైనడు, ఇదిగో నేను ఎంతో ప్రయాసపడింది అన్నాడు. కానీ ప్రయాసపడింది నేను కాదు కానీ ఇదిగో ఆయన కృపే అన్నాడు. ఇదిగో ప్రభ నీ కృప చొప్పున నన్ను అభిషేకించు, నీ కృప చొప్పున నన్ను రక్షించు, నీ కృప చొప్పున నన్ను వాడుకుంటున్నావు. అలాగే ప్రభ ఈ వాక్యము ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరు కూడా అభిషేకించబడినాక స్వస్థతలు, విడుదల, కార్యాలు, అద్భుతాలు జరుగునుగా చేస్తున్నాములో. వారందరి మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడినాక ఇప్పుడే పరలోక రాజ్యం నుంచి పరిశుద్ధాత్మ అగ్ని దిగవచ్చుగాక, ఇప్పుడే ఫైర్ దిగవచ్చుగాక, ఇప్పుడే ఫైర్ దిగవచ్చుగాక. అలాంటి ఫైర్ రిలీజ్ చేస్తున్నా, ఫైర్ ఇస్తున్నా, ఫైర్ ఫైర్ పొందుకొనేస్తున్నాములో. ఇదిగో చేస్తున్నాములో మోషే యెహోషువ మీద నూనె వేసి అభిషేకించాడు ప్రభా. యేసు నామములో ఎలీషా మీద నూనె వేసి అభిషేకించాడు. యేసు నామములో సమూయేలు దావీదు మీద నూనె వేసి అభిషేకించాడు. యేసు నామములో ఇదిగో నీ దాసుడైన నేను ఇదిగో నాయనా ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి మీద అచ్చమైన ఒలివ వేసి అభిషేకం రిలీజ్ చేస్తున్నా, అగ్ని రిలీజ్ చేస్తున్నా, ఫైర్ చేస్తున్నా, అలాంటికి ఫైర్ చేస్తున్నా, అభిషేకం రిలీజ్ చేస్తున్నా, ఫైర్ 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 అగ్ని 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 అగ్ని. The name of Jesus, the power is power is power is power is power is power is the name of Jesus, the power is hallelujah 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 hallelujah. స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తుతి. ఫైర్ రిలీజ్ చేస్తున్నాములో, యేసులో ఫైర్ చేస్తున్నా, ఫైర్ చేస్తున్నా, ఫైర్ 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 ఫైర్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫైర్ చేస్తున్నా, అనంటింగ్ ఫైర్ చేస్తున్నా, రిసీవ్ చేసుకోండి ఫైర్, అనంటింగ్ ఫైర్ రిసీవ్ చేసుకోండి, ఇప్పుడే అనంటింగ్ ఫైర్ రిసీవ్ చేసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కమ్ అవుట్. యేసు నామములో ఇదిగో ప్రతి ఒక్కరు దురాత్మ బయటికి రా, రోగ బయటికి రా, యేసు నామములో అగ్ని రిలీజ్ చేస్తున్నా, మాంత్రికుడి మీద అగ్ని రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడే కాలిపోగా మాంత్రికుడు ప్రతి బంధకాలు కాలిపోదు కనుక యేసు నామములో కాలిపోదు కనుక రిలీజ్ ప్రకటిస్తున్నా, ఫైర్ 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 రిలీజ్, ఫైర్ రిలీజ్, ఫైర్ 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 రిలీజ్. అభిషేకం ఇప్పుడే రిలీజ్ అవుక, అభిషేకం రిలీజ్ అవుక. ఇదిగో ఇప్పుడే ఇదిగో కృపా మినిస్ట్రీలో నుంచి ఇప్పుడే అభిషేకం బయలుదేరుతుంది, అగ్ని బయలుదేరుతుంది. ఇదిగో దేవదూతలు ఇదిగో ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి మీదకి ఇదిగో దేవదూతలు అగ్ని తీసుకొని వస్తున్నారు. ఇదిగో వారిలో పనిచేస్తున్న ప్రతి దురాత్మలు కాల్చి వేస్తున్నారు యేసు నామములో. ఇదిగో రోగములు తెచ్చిన బాధలు పెట్టు, సమస్యలు పెట్టిన ప్రతి ఒక్క సమస్యకి ఇదిగో ఏదైతే ఆటంకం ఉందో దాని మీద అగ్ని రిలీజ్ చేస్తున్నప్పుడే ఇదిగో దేవదూతల వెళ్ళండి. ఇప్పుడే ఇదిగో ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు చేస్తున్న ప్రతి దురాత్మని కాల్చివేయండి, అంధకార శక్తితో కాల్చివేయండి నామములో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. ఫైర్ 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 ఫైర్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. The name of Jesus of powerless powerless. ఇదిగో అధికమైన అభిషేకం కావాల్సిన వారు కూడా రిసీవ్ చేసుకోండి. ఇదిగో ఇంతకు ముందు ప్రార్థన ఇదిగో ప్రార్థన శక్తి తక్కువ ఉన్న వారు ప్రార్థన శక్తి అధికంగా పొందుకోండి. ఇదిగో భాష ఎవరు ఉన్నారు అధికమైన భాష ఎవరు పొందుకోండి. ఇదిగో మహిమ నుంచి అధిక మహిమలోనికి ఇప్పుడు వెళ్ళండి. యేసు నామములో రిసీవ్ చేసుకోండి. ఇదిగో యేసు నామములో రిసీవ్ చేసుకోండి. ఇదిగో యేసు నామములో రిసీవ్ చేసుకోండి. ఇదిగో అభిషేకం సరిపోయిన వారికి ఇదిగో సాలిన వారికి ఇంకా రిసీవ్ చేసుకోండి. నామములో అగ్ని రిలీజ్ చేసుకున్నా, ఇప్పుడు అగ్ని రిలీజ్ చేస్తున్నా, ఇదిగో అభిషేకం పొందుకోలేస్తున్నామలో. ఇదిగో మీ మందిరాల్లో ఇప్పుడే అగ్ని దిగుతుంది. ఇదిగో మీ ఇంట్లో అగ్ని దిగుతుంది. ఇదిగో ప్రతి సేవకుడి మీదకి అగ్ని దిగుతుంది. ఇదిగో ప్రతి విశ్వాసం మీదకి పరిశుద్ధాత్మ అగ్ని దిగుతుంది. ఇప్పుడే ప్రతి సేవకుడు ఎవరైతే అభిషేకం కావాలనుకున్న సేవకులు ఎవరైతే ఉన్నారో, అభిషేకం కావాలనుకున్న విశ్వాసం ఎవరు ఉన్నారో, కృపావరాలు కావాలనుకున్నారో, ఆత్మఫలములు కావాలనుకున్నారో, ఇదిగో అన్య భాషలు కావాలనుకుంటున్నారో, ఇదిగో ఆత్మలు వేసిన వరము, ఇదిగో దేవుని సేవ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఇదిగో యేసులో చిన్న సంఘం ఉంది, నేను పెద్ద సంఘం కావాలి, నేను నూతనమైన ఆత్మ సంపాదించాలి అనుకుంటున్నారో, ఇదిగో దేవుని సువార్త ప్రకటించాలనుకుంటున్నారో, వారందరి మీదకి ఇప్పుడు అభిషేకం చేస్తారు, రిలీజ్ చేసుకోండి, ఇప్పుడు రిసీవ్ చేసుకోండి. ఫైర్ చేస్తారు, ఫైర్ చేస్తున్నా, ఫైర్, అనంటింగ్ ఫైర్, అనంటింగ్ ఫైర్,
ఫైర్ రిసీవ్ చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు అనౌంటింగ్ ఫైర్ రిసీవ్ చేసుకోండి. ఫైర్ ఇస్తా, ఫైర్ 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 అనౌంటింగ్ ఫైర్ ఇస్తా. ఇప్పుడు అనౌంటింగ్ ఫైర్ ఇస్తా. ఇప్పుడు అనౌంటింగ్ ఫైర్ ఇస్తా. పొందుకొనేస్తున్నాములో అభిషేకం పొందుకొనేస్తున్నాములో. ఇదిగో విడుదల పొందుకొనేస్తున్నాములో. ఇదిగో మీ సంఘములో పెరుగుగాక. ఇదిగో నూతనమైన ఆత్మలు మీ సంఘములోకి వచ్చునుగాక. ఇదిగో దేవుని చేత పిలువబడిన వారులారా, ఇదిగో ఈ రాత్రి యేసు నామములో ఇప్పుడు ఈ రాత్రి మిమ్మల్ని పరిశుద్ధాత్మను దర్శించును గాక. ఇదిగో యేసు నామములో దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. యేసు నామములో మీరు అభిషేకాన్ని పొందుకుంటారు. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. పొందుకోండి, రిసీవ్ చేసుకోండి, విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. యేసు నామములో నమ్మకంతో రిసీవ్ చేసుకోండి. ఇదిగో మోషే దేవుని ఇల్లంతలో నమ్మకంగా ఉన్నాడు. ఇదిగో మీరు కూడా దేవుని ఇల్లంతలో నమ్మకంగా ఉండాలి. ఇదిగో దేవుని నమ్మకంగా ఉండండి. ఇదిగో దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. అనౌంటింగ్ ఫైర్ నిలుస్తా. ఇదిగో సేవకులు కావాలనుకున్న వారు, ఇదిగో సేవ చేస్తున్న వారు, ఇదిగో అభిషేకం కావాల్సిన వారు, కృపావరాలు కావాల్సిన వారు, ఆత్మ ఫలంలో కావాల్సిన వారు, అద్భుతాలు చేయాలనుకున్న వారు, ప్రతి ఒక్కరి మీదకి ఇప్పుడు అభిషేకం నిలుస్తా. ఫైర్ అనౌంటింగ్ ఫైర్. ఇదిగో పరలోక రాజ్యం మీ మీద అగ్ని దింపుతున్నాడు యేసయ్య. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మీ మీదకి వస్తున్నాడు. అగ్ని పంపుతున్నాడు. రిసీవ్ చేసుకోండి. ఫైర్ 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 రిసీవ్ చేసుకోండి. ఫైర్ 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 ఫైర్. ఇప్పుడే మీరున్న చోట అగ్ని రిలీజ్ అవుతుంది. ఇప్పుడే కాలంలో నుంచి అగ్ని వస్తుంది. ఇదిగో మీలో ప్రతి నరములో, ఎముకలు, కండరములో, మూలుగులో అభిషేకం రిలీజ్ అవుతుంది. అగ్ని రిలీజ్ అవుతుంది. ఫైర్ రిలీజ్ అవుతుంది. అనౌంటింగ్ ఫైర్. ఇదిగో మీ శత్రువులు ఇప్పుడే వరుకుతున్నారు. ఇదిగో వారికి మంటలు వస్తున్నాయి. మీ శత్రువులకి ఇదిగో మీకు చేతపడిన మాంత్రికులకు మంటలు వస్తున్నాయి. మీ మీద దయ్యాలకు మంటలు వస్తున్నాయి. కాలిపోతున్నాయి, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. ఇదిగో రోగములు కూడా మంటలు వచ్చేసి వెళ్ళిపోతున్నాయి. ఇదిగో మీలో ఒక క్రియ జరుగుతుంది. ఇప్పుడే విడుదల జరుగుతుంది. గమనించేస్తున్నాములో ఇప్పుడే గమనించేస్తున్నాములో విడుదల జరిగించేస్తున్నాములో. ఈ ప్రాంతంలో ఏకీపించిన ప్రతి ఒక్కరికి ఇదిగో యేసు నామములో విడుదల జరిగింది. ఇదిగో అభిషేకం కావాల్సిన అభిషేకం పొందుకున్నారు. ఇదిగో ఏదైతే దేని నిమిత్తం అయితే ఇదిగో మీరు ఆలోచిస్తున్నారో, దేని నిమిత్తం అయితే మీరు ఇదిగో వెంబడిస్తున్నారో దేవుని, ఇవన్నీ కూడా యేసు నామములో మీకు ఇదిగో వచ్చినాయి అని నేను ప్రకటిస్తున్నాను. యేసు నామములో ఇదిగో వీటన్నిటిని నేను ప్రభువా మీరందరికీ నేను ఏది ఎవరికి ఈ ప్రాంతంలో ఏకీపించిన వారికి ఏదైతే నేను అడుగుతున్నారో అవన్నీ మీరు ఇచ్చేసారని నేను నమ్ముచున్నాను ప్రభువా. ఇదిగో ఈ వీడియోని, ఇదిగో ఈ ప్రార్థనా వీడియోని ఇదిగో ఎంత మందికి షేర్ చేస్తున్నారో, ఇదిగో వారందరూ కూడా వినట్లుగా, వారందరూ కూడా స్వీకరించినట్టు, వారందరూ కూడా రిసీవ్ చేసుకోవడానికి ప్రభా నీ కృప వారందరికి అనుగ్రహించండి. ఇదిగో ఈ వాక్యాన్ని, ఈ ప్రార్థనని అందరూ రిసీవ్ చేసుకొని అందరూ దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా యేసు నామములో ప్రతి ఒక్కరు ప్రభా నీ నామాన్ని మహిమపరచాలి. అందరూ కూడా ప్రభా ప్రార్థనలో ఏకీపించుకోవాలి. అందరూ కూడా ప్రభా నీ మహిమను తెలుసుకోవాలి, నీ అద్భుతాలు చేసుకోవాలి. ఇదిగో ప్రభా నీ అభిషేకం పొందుకొని అందరూ కూడా ప్రభా సువార్త ప్రకటిస్తూ, అద్భుతాలు చేస్తూ, వాక్యం చెప్తూ ప్రతి ఒక్కరిని ప్రభా నీ రాజ్యం తీసుకొచ్చే వాళ్ళగా అందరూ పరిశుద్ధంగా నిర్దోషంగా జీవించేందుకు ప్రతి ఒక్కరితో మాట్లాడేమని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు అందరూ కూడా ఇప్పుడు ఏకీపించిన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈ ప్రార్థనలో మరి ఎంతసేపు మీరు ఏకీపించి మరి దేవుని మహిమపరిచారు. మరి కాబట్టి మీరందరూ కూడా మీరు గమనించండి. మీకు స్వస్థతలు వచ్చినాయి, విడుదల వచ్చినాయి, అభిషేకం వచ్చింది, కృపావరాలు వచ్చినాయి. ఎదుగో మీరు ఏకీపించి విని ఎదుగో విశ్వాసంతో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఎవరికి ఏది కావాలో అవన్నీ విచ్చేసాడు. మీరు నమ్ముడి, చెక్ చేసుకోండి. అనారోగ్యం ఉన్నాడు టెస్టులు చేసుకోండి. ఎదుగో బ్లడ్ టెస్ట్ చేసుకోండి, యూరిన్ టెస్ట్ చేసుకోండి, కిడ్నీలు ఎదుగో చెక్ చేయించుకోండి, థైరాయిడ్ చెక్ చేయించుకోండి, క్యాన్సర్ చెక్ చేయించుకోండి. ఎదుగో యేసు నామములో ఇంకా ఏవైతే రోగాలు ఏమైనా చెక్ చేయించుకోండి. ఎదుగో మీ బాడీ బరువులు కూడా ఫ్రీ అయిపోయారు. ఎదుగో యేసు నామములో ఎదుగో ఇంకా మీకు ఎదుగో ప్రార్థన చేయించుకోవాలని మీకు ఆశ కలుగుంటే ఎదుగో ఈ ఛానల్లో మా నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయించుకోవాలని యేసు నామములో కోరుకుంటున్నాను. ఇదిగో యేసు నామములో మరి ఇంకా మీకు ఇంకా కావాలి, ఇదిగో డైరెక్ట్గా మేము అభిషేకం పొందాలనుకుంటే, ఇదిగో దేవుని శక్తిని మీరు పొందాలనుకుంటే, ఇదిగో దేవునితో మీరు నడవాలనుకుంటే, ఇదిగో దేవుని కోసం మీరు పోరాటం చేయాలనుకుంటే, ఇదిగో మీరు ఫోన్ చేసి మీరు లైవ్ ప్రార్థన చేయించుకోండి. మీ మీద దేవుని ఆత్మ దిగి వస్తుంది. నమ్ముట నియమలైతే నమ్మక సమస్తమని వాక్యానుసారంగా మేము జీవిస్తున్నాను. ఇదిగో యేసు నామములో ఉచితంగా ఇచ్చాడు శిష్యులకి, ఉచితంగానే మీరు ఇవ్వండి అన్నాడు. నేను కూడా ఉచితంగానే పొందుకున్నాను అభిషేకం, మీ అందరికి ఉచితంగా ఇస్తున్నాను. ఇదిగో నాకు దేవుడు ఇల్లు ఇచ్చిండు, కారు ఇచ్చిండు, సమస్తాన్ని ఇచ్చిండు. నాకే కొదవ లేదు దేవుడు. ఇదిగో అన్నిటికంటే గొప్పది నాకు అభిషేకం ఇచ్చాడు. దాన్ని మీ అందరికీ పంచుతున్నాను యేసు నామములో. మరి దేవుని
మహిమపరిచి ఆయన రాజ్యానికి అనేక ఆత్మలు సంపాదించాలి అనుకున్న వారు, అభిషేకం పొంది అనేక మందికి ఇదిగో రోగుల్ని దీనుల్ని మరి చేర్చుకొని మరి అందరినీ మేము బలపరిచి అందరు దేవుని రాజ్యం చేర్చాలి, అందరు శిష్యులుగా చేయాలి, ఇదిగో మాకు అభిషేకం కావాలి, మీరు నూతనమైన ఆత్మలు సంపాదించాలి, సంఘాలు కట్టాలి అనుకున్న వారందరూ కూడా ఇదిగో ఈ ఫోన్కి చేసి మీరు అందరూ కూడా ఈ నెంబర్కి ఫోన్ చేసి మరి ప్రార్థన చేయించుకోవాలని కోరుతూ యేసు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఇదిగో వింటున్న వారందరూ యేసు నామములో దీవించబడను గాక, ఆశీర్వదించబడను గాక. యేసు నామములో కృప అందరికీ దయచేయబడను గాక. యేసు నామములో ఆయన కృప ఇదిగో ప్రతి ఒక్కరి ప్రయాసంలో ఆయన కృప దయచేయబడను గాక. మీరందరూ ప్రయాస కలిగి ప్రార్థన చేయండి. ఇదిగో ప్రార్థన భారం కాదు, సేవ భారం కాదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఇదిగో మీ భారం అంతా నా మీద వేయండి, మీ బరువు నా మీద ఏంటి, మీరు శిలువనెత్తుకుని నన్ను వెంబడించండి అంటున్నాడు. ఆయన సేవ భారం కాదు, ఆయన సేవ భారం కానే కాదు. మీరు అర్థం చేసుకోండి నేను చెప్తున్న మాటలు. దేవుడు నా వరకు అవుతున్న ప్రతి మాటని అర్థం చేసుకోండి. ఏది భారం ఉండదు. ఆత్మల భారం అంటాడు. ఎస్, ఆత్మల భారం కలిగి ప్రార్థన చేయండి అంటాడు. ఎందుకంటే ఆత్మలు సంపాదించుకోవడం చిన్న విషయం కాదు. కాబట్టి దానికోసం మీరు భారం కలిగి ప్రార్థన చేయండి. జీవితాలు ఏమాత్రం భారం లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించిన వారందరూ కూడా ఇహమందు 100 రెట్లు పరమందు నిత్య జీవంతో పాటు సింహాసనాన్ని అధిష్టానం ఇస్తాను, 12 కోతల మీద మనకి అధికారం ఇస్తున్నాడు. దాన్ని పొందుకోవాలి. అపోస్తలులు పౌలు దాన్ని పొందుకోవడానికి పరిగెత్తాడు, పొందుకున్నాడు. ఆయన గురిగలిగి పరిగెత్తుకుంటాయి. మనం కూడా గురిగలిగి వెళ్ళాలి. క్షయమైన వాటి కోసం కాక అక్షయమైన వాటి కోసం మనం పరిగెత్తాలి. ఎదుగో పిలుపు పత్రిక 3:10 నుంచి మరి 13 వరకు ఆయన రాశాడు. హల్లెలూయా. ఎదుగో క్రీస్తు సిలువ మరణం గురించి, పునరుత్థాన బలము గురించి ఎదుగో నేను తెలుసుకోవాలని సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ఉన్నాను. అయితే గెలిచితనని కానీ, అయితే సంపూర్ణమైందని కానీ నేను అనుకోవటం లేదు. క్రీస్తు యేసు నిమిత్తం నేను ఎంత నిమిత్తం పట్టబడి ఉండేనో దానికోసం నేను పరిగెడుచున్నాను. ఇదిగో క్షయమైన వాటి కోసం కాక, అంటే వెనుకున్న వాటిని మరిచి ముందు వాటి కోసం నేను వేగరపడుచున్నాను. గురి లేని వాడి కాక గురి కలిగి నేను పరిగెడుతున్నాను అని పౌలు సెలవిచ్చిన పదం. నేను కూడా సమస్తాన్ని అన్నిటిని పెంటగా ఎంచుకున్నాను. దేవుడు నాకు ఇచ్చింది నాకు చాలా ఉంది. అంటే దేవుడు నాకు నిత్య జీవించాడు. దానికంటే గొప్పది ఏది లేదు. కాబట్టి మీరు కూడా ఈ వాక్యాన్ని చదువుకొని వాక్యానుసారంగా జీవించండి, పరిశుద్ధత కలిగి. దేవుడు అంటాడు 1 యోహాను మరి 2:20 అంటాడు. ఏమంటాడు? హల్లెలూయా. ఏమంటే పరిశుద్ధ వల్ల మీరు అభిషేకం పొందుతారు కాబట్టి మీకు సమస్తము తెలియబడుతుంది అన్నాడు. హల్లెలూయా. మరి అలాగే దేవుడు యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి. 1 యోహాను మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము మరి 7వ వచనం అంటున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు నాకు ఇచ్చిన మరి వాక్యం కూడా అదే. ఏంటంటే ఇదిగో యేసు రక్తము ప్రతి పాపములను పవిత్ర పరచును అన్నాడు. హల్లెలూయా. మరి కృపా మినిస్ట్రీలో మరి దేవుడు నన్ను పిలుచుకొని ఆయన నాకు కృపా మినిస్ట్రీ ఇచ్చాడు. కాబట్టి మీరు విశ్వాసం కలిగి ఈ ప్రార్థనలు ఏకీపించిన వారందరూ దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మళ్ళీ ఇంకొక వీడియో చేస్తూ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా. యేసు నామములో దీవించబడుగాక, ఆశీర్వదించబడుగాక. ఆమేన్. మీరు కూడా మా కోసము మరి ఈ సేవ పరిచర్యల గురించి ఇంకా నేను దేవునికి నడిపించాలని అందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయమని మరి అందరూ